మరి రోజా గారు వీళ్ళు వాళ్ళ నాయకులు కొంతమంది మాట్లాడతారు. అసలు అభివృద్ధి సంక్షేమ పథకం ఏంది పోక రోజా ఎక్కడికక్కడ రాజకీయ కక్ష సాధింపులే నడుస్తా ఉన్నాయి. అభివృద్ధి లేదు, శూన్యం ఉంది రాష్ట్రంలో. అప్పులు పెరిగిపోతున్నాయి. ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. ఒక పక్క మా నాయకులతో పాటు ప్రజలు కూడా భయభ్రాంతులు చేస్తున్నారు, నరుకుతున్నారు, చంపుతున్నారని చెప్పి అన్నారు. నిజంగానే అది రాష్ట్రం నడుస్తుందా? రోజా గారికి చంద్రబాబు గారు ఎలాంటి వాళ్ళు ఏందో రోజా గారికి బాగా తెలుసండి. కాకపోతే ఏంటంటే పార్టీలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలి కాబట్టి మాట్లాడవచ్చు. అది మనం చెప్పే అంటే ఇంకో మాట కూడా ఉంటుంది. పవన్ కళ్యాణ్ దగ్గర ఉన్న కార్యకర్తలు పక్కన పార్టీ జెండా మోయడానికి పనికొస్తున్నారు తప్పితే ఏం వాళ్ళ పార్టీలో ఏం లేదు. ఆ 20 సీట్లు కూడా అడుక్కొని తెచ్చుకున్నాడు. అంత గతిలో ఉన్నాడు మీ నాయకుడు అని చెప్పి మాట్లాడుతున్నారు కదా. అదే రోజా గారు జనసేనలో ఉంటే మాట అంది కదండి. వైసీపీలో టికెట్ ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఇచ్చాడు అనుకున్న మాట అందుకే దూషించకూడదు మనం. అంటే నిజంగానే ఒక పార్టీ జెండానే మోసిందంటారా లేకపోతే టీడీపీలో ఉంది కదండి, అందరికీ తెలిసిందేగా. మనం కొత్తగా తర్వాత వైసీపీలోకి వెళ్ళి పార్టీలో ఉంది కాబట్టి మాట్లాడవచ్చు, తప్పు లేదు. ఎందుకంటే మరి పార్టీకి అనుకూలంగా లేకపోతే మరి రోజా గారు ఏం మాట్లాడకపోతే మరి బాగోదు కదండి. వాళ్ళ పార్టీ తరఫు నుంచి కొంత స్పందన చూపించాలి కదా, అందుకు మాట్లాడటం. కానీ రోజా గారికి కూడా తెలుసు మరి వచ్చే ఎలక్షన్ పోటీ చేయగలదా అసలు? అంటే వాళ్ళ నియోజకవర్గ నాయకులే కొంతమంది వైసీపీ నాయకులే మాట్లాడుతున్నా వ్యవహార శైలి మాట్లాడే పరిస్థితి. వాళ్ళ నియోజకవర్గం గురించి మనకు అంత ఆలోచన ఉండదు కాబట్టి. అంటే ఆయన చెబుతోందిగా మా జగన్మోహన్ రెడ్డి వస్తే చాలా మేలు చేశాడు, పేద ప్రజలు అందరూ కాపాడాడు, అందరికి చాలా మేలు చేశాడు, ఈ గవర్నమెంట్ అన్యాయ అక్రమాలు చేస్తుందని చెప్తుందిగా. మరి అవ్వచ్చండి. ఇప్పుడు పాదయాత్ర చేస్తున్నాడు కదా, స్పందన అర్థమైంది కదండి. ప్రజలు స్వీకరిస్తారా లేకపోతే రిసీవ్ చేసుకుంటారా, రిసీవ్ చేసుకోరనేది అర్థమైంది కదా. మొన్న 12 నెలల పాటు ఆయన ప్రజల్లో తిరిగినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆయన వెనకాల జనాలు రాకుండా అడ్డుకుంటుందంట కదా. ఎవరు అడ్డుకునేది? ఈ కూటమి ప్రభుత్వం అడ్డుకుంటుందంట ఆయన్ని, జగన్ గారికి. ఎందుకండి నసరాపేట వచ్చిన జనాలు వస్తుంటారు అడ్డు. వాళ్ళు ఎప్పుడు నీకేమి బార్గేట్లు పెట్టి జనాన్ని నెట్టేసిన దాఖలాలు లేవుగా, చూపించమనండి ఎక్కడ. చంద్రబాబు గారు అట్లాంటిది ఏం చేయడు. లోకేష్ గారు తిరిగినప్పుడు వైసీపీ ప్రభుత్వంలో తిరిగాడు, వాళ్ళు అక్కడక్కడ అబ్జెక్షన్ పెట్టినా కూడా తిరిగాడు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినా కూడా టీడీపీ వాళ్ళు అట్లా అబ్జెక్షన్ పెట్టడం అట్లా ఏమి ఉండదండి. ఇప్పుడు ప్రజల నిర్ణయం అది. అంతేగాని పాదయాత్ర చేస్తేనే ఓట్లు వేసి లేకపోతే ప్రభుత్వాలను ఎన్నుకుంటే ఈ రాష్ట్రాలు ఎందుకండి. ఇంకో చాలా మంది చేస్తారు, చిన్న చిన్న పార్టీల కూడా పాదయాత్ర చేస్తారు. ఆ విధంగా 2020 ఎవరు నమ్మే అవకాశం ఎక్కువ ఉందంటారు? 100% కూటమి ప్రభుత్వం మళ్ళా వచ్చిందండి. రాలేదనుకోండి రాష్ట్రం. అంటే ఇప్పుడు ఎన్డీఏ నాయకుల మధ్య చిచ్చు పెడతానికి ప్రయత్నాలు మళ్ళీ చేస్తా ఉంది కదా. పెట్టడానికి ఏముండదండి, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చాలా చాలా ఆలోచన కలిగినోడు. తర్వాత ఆయన తీసుకునే సలహాలు కూడా పెద్దలై కొద్దిగా. అంటే ఆయన పార్టీని డెవలప్ చేయట్లేదు, ఓ పార్టీ కింద నడుపుతా ఉన్నాడు, డబ్బుల కోసం తిరుగుతా ఉన్నాడు. పార్టీ కింద ఏమి నడవట్లేదండి. ఎందుకంటే చంద్రబాబు గారు పెద్దవాళ్ళు కాబట్టి ఆయన సలహా తీసుకొని ఏ విధంగా చేద్దాం దాన్ని నడుపుతారు. ఇప్పుడు లేదు డిప్యూటీ సీఎంగా ఎక్కడైనా కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడు చంద్రబాబు గారు. దానికి ఏమీ ఆక్షేపణ చెప్పడం లేదు కదా ఓ పార్టీ మీద నడవడానికి. లోకేష్ గారు సొంత నిర్ణయాలు కొన్ని తీసుకుని కార్యక్రమాలు జరుగుతున్నాయి కదండి. కూటమి ప్రభుత్వం అనేది అందరి ప్రభుత్వం, మంచి పరిపాలన. నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వంకి ఆ రాజధాని డెవలప్ అవుతుంది, మన ఏరియా మన రాష్ట్రం అంతా అభివృద్ధి అవుతుంది. ట్యాక్స్ లేదు, ఇన్కమ్ లేకుండా ఎక్కడ తెచ్చిస్తారండి ఎవరైనా. అప్పు చేశారంటే చెక్ ఏం చేస్తారు? ఇప్పుడు మన దగ్గర డబ్బులు లేవండి, మన కరోనా వచ్చింది, సంపాదించుకున్న అతను తిన్నాడు, లేని అతను అప్పులు పాలయ్యాడు. అట్లా మనకి ఇన్కమ్ సోర్స్ లేదు. ఈ కంపెనీలు వస్తే ఆ కంపెనీలు డెవలప్ అయితే అంటే ప్రైవేట్ వాళ్ళకి దోషి పెడుతుందని చెప్పి అంటున్నాను. ప్రైవేట్ వాళ్ళకి ప్రతి ఏ ప్రభుత్వం ఉన్నా కూడా అండర్టేకింగ్ ఉండాల్సిందే కదండి. అండర్టేకింగ్ లేకుండా డైరెక్ట్ ప్రభుత్వం ఏది చేయలేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే వైజాగ్ స్టీల్ ప్లాంట్ చేయాలన్నారు, ఆగిపోయింది కదా. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, ఎందుకంటే కొంత భారం అవుతున్నప్పుడు ప్రభుత్వానికి వాళ్ళు ఎక్కువ ట్యాక్స్ కడతానంటే అంటే ఇది ప్రజల అభివృద్ధి కోసం. ఓవరాల్గా ఈ 18 నెలల్లో ఏం కనిపిస్తుంది మీకు? డెవలప్ కనపడిందండి, పేదలకు న్యాయం కనపడింది, టాపీ మేసులకు వర్క్ కనపడింది, ఇసుక దొరుకుతుంది, అన్నా క్యాంటీన్ పేదవాడికి భోజనం దొరుకుతుంది. రాజధాని ప్రాంతం నేను ఇప్పుడు 7 సార్లు వచ్చాను, ప్రతిసారి వచ్చినప్పుడు డెవలప్ కనపడింది. ఏమండి ఈ కూటమి ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయింది, అసలు ఏం జరిగిందంటారు? కూటమి ప్రభుత్వం రావడానికి పోయిన ప్రభుత్వంలో చాలా ఇబ్బందులు పాలయ్యారండి ప్రజలు. ఇసుక లేక, తర్వాత దానికి తోడు ఈ లేబర్కి వచ్చేసరికి వర్క్ లేక, తర్వాత ఇంకొకటి ఆ పేద ప్రజలు టౌన్లో చేసుకునే వాళ్ళు అన్నా క్యాంటీన్ తీసేయటం వల్ల ఈ లేబర్ చాలా కష్టాలు పడి ఈ విధంగా ఇక్కడ నుంచి రాజధాని మళ్ళీ ఇంకా తర్వాత మళ్ళీ ప్రభుత్వం మారితే రాజధాని వెళ్ళిపోతుందేమన్న ఆలోచనతో బాబు గారు అయితే దీన్ని డెవలప్ చేస్తే గత ఉపాధి హామీ కానీ జాబులు కానీ ఇట్లా వస్తుందన్న ఆలోచనతో
ప్రజలు టీడీపీని ఎన్నుకోవాల్సి వచ్చింది. అంటే ఏదైతే అమరావతి తప్పితే మిగతా ఏరియాలో ఎక్కడ డెవలప్మెంట్ ఏం చేయట్లేదు, ఈ కూడా ప్రభుత్వం ఎవరిని పట్టించుకోవట్లేదు, సంక్షేమ పథకాలు కూడా ఏం అవ్వట్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు ఏంది ఇప్పుడు మరి వాళ్ళకి 3,000 పెన్షన్ 4,000 చేశాడా? 1వ తారీఖు పెన్షన్ ఇస్తున్నాడా? తర్వాత వచ్చేసరికి రాజధాని ఇప్పుడు వెళ్ళి చూడమనండి, అంతా డెవలప్ అయింది లేదు. 30,000 ఎకరాలు ఒక్కసారిగా క్లీన్ చేయడం అంటే మాటలు కాదు కదండి. మనకు ఒక ఎకరం ఉంటేనే మనం అది క్లీన్ చేసుకోవాలంటే ఎంత లేదన్నా 5-6 నెలలు సంవత్సరం పడుతుంది మనకు ఒక ఎకరాన్ని అదంతా చేసుకోవడం కోసం. అది మొత్తం డెవలప్ చేసి ఇప్పుడు మేము అటు నుంచే వచ్చామండి, రాజధాని నుంచి. ఆ రోడ్డు డెవలప్ చేయడం కానీ కన్స్ట్రక్షన్స్ కానీ జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు అది ఉంటానా ఈ చుట్టుపక్కల ఏరియాలో పనులు లేవు, ఇక్కడ పొలాలు పోయినాయి. మొన్నటిదాకా చాలా కష్టాలు పడ్డారు. ఇప్పుడు ఏదో కంపెనీలోకి వెళ్ళి పని చేసుకుంటున్నారు. ఆ లేబర్ వర్క్ లేకపోతే కన్స్ట్రక్షన్ కాపీ మేస్త్రీలు అని ఇట్లా ఎవరికి తోచిన పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. రాష్ట్రం మనం అభివృద్ధి అయిందనుకో, ఇక్కడే రాజధాని ఉంటే మనకి అభివృద్ధి అవుతుంది, ఇక్కడ ఉన్న ప్రజలందరికీ వర్క్ ఉంటుంది. ఎందుకంటే రైతులు ఇక్కడ భూములు ఇచ్చున్నారు కాబట్టి. లేకపోతే ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాడు అనుకోండి, వైజాగ్ వెళ్ళాలంటే గుంటూరు నుంచి అక్కడికి మనం పోలేం కదా, దూరం అయిపోతుంది కదా. అందుకని చెప్పి రాజధాని చాలా డెవలప్ చేస్తున్నారు. నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వం ఉంటే అది పూర్తవుతుంది. అంటే ఏదైతే వీళ్ళు వాగ్దానం చేశారో సూపర్ 6 పథకాల ద్వారా ఇస్తా అన్నారు, ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది, దాదాపు 1,32,000 కోట్లు అప్పు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. పేద ప్రజలందరూ ఏదైతే వీళ్ళు పాంప్లెట్లు పంచారో ఆ పాంప్లెట్లు పట్టుకొని తిరుగుతున్నారని చెప్పి అంటారు. మీకు ఎక్కడైనా కనపడ్డారా వాళ్ళు ఎవరన్నా? వాళ్ళు ఎవరు కనపడలేదు. ఎందుకు కనపడలేదు మీకు? లేదు కాబట్టి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి వాళ్ళు కనపడటానికి. అర్థమైందా? ఒక్కసారిగా ఏది డెవలప్ కాదు కదండి. ఇప్పుడు ఆ భూమి ఏమి ఇతను చేయకపోయినా, రాజధాని ఇక్కడ చేయకపోయినా అది కదిలించకుండా ఉంటే పోయేది కదా. ఆ కదిలించి పడేసి పిచ్చొట్లు పెరిగి అదంతా సాగు భూములు కదా ఒకప్పుడు, మంచి పొలాలు, పంట పొలాలు. దానికి ఏమైంది, నీకు రాళ్ల భూములు కాదుగా మొక్కలు మొలకుండా ఉండటానికి. డెవలప్ చేయాలంటే రూట్ కావాలి కదా. ఈ లేచిన కన్స్ట్రక్షన్ అంతా పాడైపోయింది కదా, రోడ్లు పాడైపోయినాయి, కన్స్ట్రక్షన్ బిల్డింగులు పాడైపోయినాయి. అది అభివృద్ధి లేదంటే ఎట్లా కుదురుతుంది? సంక్షేమ పథకాలు ఎందుకు లేవు? ఫస్ట్ తారీఖు ఇంత ముందు ఎప్పుడు ఇచ్చేవాళ్ళు? 5వ తారీఖు 10వ తారీఖు ఎంప్లాయీస్ కి శాలరీస్ ఉన్నాయా? శాలరీస్ పడేసరికి నెల ఒక్కోసారి 10వ తారీఖు 15వ తారీఖు 5వ తారీఖు. ఈ రోజున ఎంప్లాయీస్ కి 2-3 తారీఖులు కల్లా శాలరీ పడిపోతుంది. పేదలకు వచ్చేసరికి 1వ తారీఖు 31వ తారీఖు వస్తే 31వ తారీఖే ఇస్తున్నారు. అది సండే అయినా కూడా అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారు. ఇంకెంతకన్నా అభివృద్ధి ఏం కావాలి? కానీ ఏం చేయట్లేదు, మేము వస్తూనే చేస్తామని మళ్ళీ చెప్తా ఉన్నాడు ఆయన. ఏమైందంటే ఊరు ప్రభుత్వాన్ని వాళ్ళు చెప్పుకోకపోతే, వాళ్ళ ఉనికిని వాళ్ళు చాటుకోకపోతే మరి ఎట్లా కుదరదు కదా. ఎవరు అభిమానం వాళ్ళకు ఉంటది, వాళ్ళ అభిమానం కొంచెం చెప్పుకోవడం. డెవలప్ జరుగుతున్న మాట వాస్తవం, వాళ్ళకే తెలుసు, వాళ్ళ కళ్ళ ముందు కనపడుతుంది. లేకపోతే అక్కడికి వచ్చి చూసి చెప్తారు కదా ఎన్ని అంతే ఉన్నాయని. చూడండి, నేను క్రెయిన్లు పని చేస్తున్నా రాజధానిలో, అటు నుంచి వస్తా చూసాను. డెవలప్ జరుగుతుంది. ఒక్కసారి కావాలంటే పాడైపోయింది బాగు చేయాలంటే చాలా లేట్ అవుతుంది కదండి. చిన్నగా అనుభవం చేసుకుంటారు. మరి ఈ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి అప్పులు చేస్తా ఉంది. అప్పుల్లో నెంబర్ 1 స్థానానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకెళ్లారు. 18 నెలల పరిపాలనలో 3 లక్షల కోట్ల దాకా అప్పులు చేశారని చెప్పి అంటున్నారు. ఏవి అప్పులు చేయలేదండి జగన్ గారి కన్నా కూడా. ఆయన సంక్షేమ పథకాలు ఆయన ఇచ్చిన పథకాలు ఆయన చేసిన దానికన్నా నేను చేయలేదు. ఈయన అభివృద్ధి చేస్తున్నాడు. ఇప్పుడు మన రాజధాని డెవలప్ చేస్తున్నాడు. కొన్ని కంపెనీలు వస్తున్నాయి మనకి, ప్రజలకి ఉపాధి హామీ ఉంటుంది. లేదు, చదువుకున్న పిల్లలకి సరైన ఉద్యోగాలు ఉన్నాయా? లేవు కదా. ఆ కంపెనీలన్నీ ఎటోటో తీసుకెళ్ళి పెట్టిపోయాడు. ఇప్పుడు మళ్ళీ బాబు గారు ఇప్పుడు భూసేకరణ చేస్తున్నాడు 20 ఎకరాలు. దాంట్లో కొన్ని కంపెనీలు వస్తాయి, అభివృద్ధి అవుతుంది. ఒక్కసారిగా వాళ్ళు కాలేదని చెప్పి అప్పులు చేస్తున్నట్టు అప్పులు వాళ్ళు చేశారు. చేయకుండా కావాలన్నప్పుడు ఇక్కడ లేనప్పుడు మనకు ట్యాక్స్ ఇన్కమ్ లేదండి. కంపెనీలు ఏమున్నాయి? ఇప్పుడు హైదరాబాద్ డెవలప్ అయిందంటే దేనికి? అక్కడ పెద్ద కంపెనీలు ఉన్నాయి, అక్కడ ట్యాక్స్ వస్తుంది. అంటే అవన్నీ వాళ్ళ అన్యాయాలకు దారాదత్తం చేస్తున్నాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు, భూములతో సహా ప్రైవేట్ వాళ్ళకి దానం చేస్తున్నాడు. ఈయన మాత్రం చేసిందే ఉంది. అక్కడ వైజాగ్ లో కట్టిన బిల్డింగ్ అంతది ఇప్పుడు అది నెక్స్ట్ ప్రభుత్వం ఏం చేసేవాడు? దేనికి ఉపయోగపెట్టాడు? దానికి ఏమన్నా అర్థం? ఏ ప్రభుత్వం అయినా సరే ప్రైవేట్ పరం కొంత గవర్నమెంట్ చేస్తుంది, కొంత ప్రైవేట్ పరం చేయాలి, తప్పదు. కొన్ని గవర్నమెంట్ అండర్టేకింగ్ లేకపోతే కుదరదు కదండి. అన్ని గవర్నమెంట్ నడపలేరు కదా, అందుకని కొంత చేస్తారు. అంటే మెడికల్ కాలేజ్ లాంటివి కూడా ప్రైవేట్ పరం చేసి విద్యా వైద్యం 2 ప్రైవేట్ వాళ్ళకి దర్పం చేస్తున్నారని చెప్పి అది దాన్ని నిర్ణయం ఇంకా తీసుకోలేదులేండి, జరుగుతూ ఉంది ఆ ప్రాసెస్. దాని గురించి వీళ్ళు జరగక ముందే జరిగిపోయినట్టు ఊహించుకొని ఏదో మాట్లాడుతున్నారు. ఇంకా చర్చలు జరుగుతున్నాయి దాని మీద, పూర్తిగా అవ్వలేదు కదా అది. అంటే వాళ్ళు ఆపారు కాబట్టి ఆగిపోయిందంటే కదా. అదేం లేదండి. చంద్రబాబు గారు చాలా సీనియర్ నాయకులు, పెద్దవాళ్ళు, అనుభవశాలి. ఆయనకి అన్ని తెలుసు ఏం చేయాలనేది. ఆయన తీసుకుని ఉంటే కూడా ఆ నిర్ణయం కరెక్ట్ అయితేనే తీసుకుంటారు, లేకపోతే ఆ నిర్ణయం అసలు ఆ విధానం మంచిది కాదంట. ఆ విధానం అంటే మామూలుగా నీకు డెవలప్, ఎందుకంటే రాష్ట్రం అప్పుల పాలవ్వకుండా
కొంత ప్రైవేట్ పరం చేస్తే అటు నుంచి కొంత వాళ్ళు ఇన్కమ్ ఉంటుంది కాబట్టి అట్లా పిల్లలు విద్యార్థులు చదువుకోవడానికి కూడా బాగుంటుందన్న ఆలోచన చేస్తున్నారు. అది కొంత వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు కాబట్టి దాని గురించి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మరి అదేవిధంగా భోగాపురం ఎయిర్పోర్ట్ మేమే తెచ్చాము, మాకే క్రెడిట్ కావాలి, వీళ్ళు ఏం తేలేదు, అసలు అసలు మాట్లాడే అర్హత కూడా లేదు చంద్రబాబు నాయుడుకి అని చెప్పి మాట్లాడుతాను. నిజం ఏంటంటారు దాంట్లో? భోగాపురం ఎయిర్పోర్ట్ వాళ్ళు ఎంతవరకు డెవలప్ చేశారు, వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారని ప్రజలు చూస్తున్నారండి. ప్రజలకు తెలియని విషయం లేదు. ఓటర్ ఈరోజు పిచ్చివాడు కాదండి. మనం ఏదో మాట్లాడుకుంటే జరిగిపోవటానికి ఏం లేదు. ఓటర్ అనేవాడు చాలా తెలియకలవాడు. అధికారంలోకి కావాలని ప్రజలు వేసిన ఓటులతో గెలిచారు, అంతేగాని వేరే ఆలోచనతో కాదు. ఈ ప్రభుత్వం ఏదైనా తేడా చేస్తే ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎవరు చెప్పడానికి? మోసాలు చేసి గెలిచాడని చెప్తారు. మోసం అనేది అప్పుడు పోయినసారి మరి వాళ్ళు గెలిచారుగా, అప్పుడు వాళ్ళు మోసం చేసి గెలిచినట్టేనా? ప్రజలు వాళ్ళు అప్పుడు మీరు కావాలనుకున్నారు, ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు, మీ పరిపాలన బాగోలేదు, మార్చారు, అంతే తప్పితే మోసం అనేది ఏం లేదండి. మరి అంటే భోగాపురం ఎయిర్పోర్ట్ ఇప్పుడు ఎవరు తీసుకోవాలంటారు క్రెడిట్? ఎవరు? ప్రభుత్వంలోనే డెవలప్ అయిందండి, టీడీ ప్రభుత్వంలోనే. దాన్ని మన ఫ్లైట్ కూడా వచ్చింది కదండి, రైలు వేశారు కదా, అదంతా టీడీ ప్రభుత్వంలోనే జరిగింది. సరే ఇవన్నీ సహజం, వాదులు అనేది సహజం కదా ప్రభుత్వం అన్న తర్వాత. గతంలో కూడా చూసాం, గూగుల్ అనే సంస్థను తీసుకొస్తాయన్నా దాంట్లో ఏముంది, వీళ్ళు ఎవరు ఉంటారు, గోర్ఖాలు ఉంటారు, అది ఇది అని చెప్పి మాట్లాడారు. అక్కడ ఏమి ఉండదు, ఒక షెడ్ వేసి ఉండదు అని చెప్పిన అన్న నాయకుడు మళ్ళీ తర్వాత మేమే తీసుకొచ్చారు వాళ్ళే మాట్లాడారు, వాళ్ళ నాయకుడు కూడా మాట్లాడారు. ఇప్పుడు కూడా ఎయిర్పోర్ట్ కూడా అదే పరిస్థితి. గతంలో శిలాఫలకం వేస్తే మళ్ళీ ఇంకో శిలాఫలకం వేసిన నాయకుడు, ప్లస్ అక్కడ ఉన్న భూములు కూడా ప్రైవేట్ వాళ్ళ దగ్గర దారాత్వం చేస్తున్నాడు, ప్రైవేట్ పరం అయిపోతుందని చెప్పి గొడవ చేసిన నాయకుడు అయినా. ఇప్పుడు మళ్ళీ ఎందుకు మాకు కావాలని అసలు రెండు వైఖరులు అసలు ఎందుకు ఉందంటారు వాళ్ళు? వైఖరులు అంటే ప్రజల్ని వీళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తూ ఉంటారు. జరిగినట్టు చెప్పి ఇలా భయభ్రాంతులకు గురి చేసి మైండ్ డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉంటారు. 3 సంవత్సరాలు వాళ్ళు అదే పని చేస్తారు. కానీ ప్రజలు అమాయకులు కాదు. ఏ ప్రభుత్వం కావాలి, ఎవరు ఎన్నుకోవాలనేది కరెక్ట్ నిర్ణయం తీసుకోగలరు. చాలా తెలియక ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలియకలవాలి. మరి ఆయన సరైన నాయకుడు ఎవరు కావాలనేది ప్రజలు నిర్ణయించగలరు. అంటే ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ప్రాజెక్టులు ఏ కడతలేదు, నీళ్లు అయితే తెలంగాణకి దోచి పెడుతున్నాడు, మన రాష్ట్రం రావాల్సిన నీళ్లు కూడా అడగలేని పరిస్థితి ఈయన ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నిజమేంత? తెలంగాణలో సాగు భూములు ఏడున్నాయండి, వచ్చేదంతా మనకే కదండి. రైట్ కెనాల్ నుంచి వచ్చేదంతా మనకే వాటర్, వాళ్ళకేముంది? ఆ తెలంగాణలో కొంతే ఉంది, ఆ కిందకు వచ్చే కాలం కూడా మనదే. లెఫ్ట్ కెనాల్ కూడా మనకి ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. వాళ్ళు ఓన్లీ హైదరాబాద్కి తాగునీరు మాత్రమే తీసుకెళ్తున్నారు. దాని మీదే కదా వాళ్ళ పోరాటం అంతా. వాళ్ళకి పోవటానికి అది మెరకండి, వాటర్ ఎక్కదు. అతను ఎంత పోరాటం చేసినా నువ్వు పారే నీరుని దాచిపెట్టలేడు. అతను 100% వాడుకుంటుంది ఆంధ్రప్రదేశ్. దాంట్లో ఎట్లాంటి అంటే మన రాయలసీమకి అన్యాయం చేస్తున్నాడు ఈ చంద్రబాబు నాయుడు, రాయలసీమ ద్రోహి, పురిటిగడ్డకి వదిలేశాడని చెప్పి మాట్లాడుతాడు. నిజంగానైనా రాయలసీమకి ఏ ప్రాజెక్ట్ ఏ నీళ్లు అందిట్లేదా? అననే కదండి, కుప్పానికి వాటర్ తీసుకెళ్ళి అదే ఆయన టైంలో ఇచ్చాడంట కదా జగన్మోహన్ రెడ్డి గారు, పెద్ద సెట్ వేసి ఇచ్చారు కదా. తీసుకెళ్ళొచ్చు కదండి, అట్లా కాదు, అప్పుడే తీసుకెళ్లి చూపించచ్చు కదా. మన కళ్ళ ముందు జరిగిందే కదా, మొన్న ఈ మధ్యనే కదా జరిగింది అది. ఆ వాటర్ తీసుకెళ్తాం, అది అసలు ఆ రాయలసీమకు వాటర్ అనేది కాలువ తీసుకెళ్ళటమే చాలా గొప్ప విషయం. సరే నువ్వు వేసి ఉంటే అప్పుడే ఓపెన్ చేయాల్సింది. కొంతవరకన్నా సగం, పూర్తిగా కాకపోయినా సగాన్ని వాటర్ తీసుకెళ్ళాలి. ఇదంతా ఎందుకంటే చెప్పుకోవాలి కాబట్టి 5 సంవత్సరాలు ఏదో ఒకటి ఎలిగేషన్ లేకపోతే మరి పార్టీ ఉనికిని కోల్పోతారు. అందుకని ఇదంతా జరుగుతూ ఉంటుంది. అదండి. మరి 2027లో ఆయన పాదయాత్ర చేస్తాను, మధ్యలో మళ్ళీ నేను ప్రజల్లో ఉంటాను, ఇప్పటికి ఉన్నాను, అప్పుడు ఉంటాను, ఈ నాయకులు ఎవరో ఉండలేదు, నేనే గెలుస్తాను అని చెప్తున్నాడు కదా. దానికి సరే ఉండనియండి, తప్పు లేదు పాదయాత్ర చేయడంలో. బాబు గారు, లోకేష్ గారు చేశారు, దానికి అభ్యంతరం లేదు, చేసుకోవచ్చు. కానీ ప్రజల నిర్ణయం ఏ ప్రభుత్వం బాగుంటే ఆ ప్రభుత్వాన్ని విన్నారు. అంటే 2029లో ఎవరు రావచ్చు మీరు? కూటమి ప్రభుత్వం వచ్చింది. ఎందుకు వస్తారు అంత కరాఖండిగా ఎలా చెప్పగలరు? కరాఖండి కంటే అభివృద్ధి కనపడుతుంది కదండి. రాజధాని వెళ్తే కనపడుద్ది, కంపెనీలు వస్తున్నాయి, ఇప్పుడు పునాదులు వేసుకుంటున్నారు. పాత దాంట్లోకి వెళ్ళిపోయింది. ఫస్ట్ లో మనకి భూములు ఏ విధంగా ఇచ్చారో ఆ విధంగా ఉంది. చేసిన డెవలప్ మొత్తం బిల్డింగ్స్ అన్ని పడిపోయినాయి. ఆ కాలువలో కొట్టుకుపోయి ఐరన్, కొంత దొంగలు తీసుకుపోయి ఐరన్ అంతా దోచుకొని పోయారు. ఆ ప్రభుత్వం ఎవరంటారు, ఆ దొంగలు ఎవరంటారు? ఎవరన్నా కానివ్వండి, చెప్తున్నా దానికి కాపలా లేదు. అట్లా మరి ఎన్ని సమకూర్చుకుంటున్నారు. మనం ఒక చిన్న గృహం కట్టుకోవాలంటేనే 1 సంవత్సరం పడుతుంది. ఒక పెద్ద హౌస్ కట్టాలంటే, మన 1 కోటి రూపాయల హౌస్ కట్టాలంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూడా పడుతుంది. ఒక రాజధాని నిర్మించాలంటే టైం పడుతుంది కదండి. చిన్నగా డెవలప్ అంటే అక్కడ ఉన్న రైతులను కూడా మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చేస్తే మళ్ళీ ఇప్పుడు భూమి ఇవ్వడానికి సిద్ధం ఎందుకు అవుతారండి? మళ్ళీ 20,000 ఎకరం ఇవ్వడానికి సిద్ధమయ్యారు. 24 ఎకరాలు తీసుకుంటున్నారు కూలింగ్ కిందకి. తర్వాత ఏం చెప్తున్నాడు, ఎక్కువ భూమి తీసుకోకుండా ఏ కంపెనీకి అవసరం నెక్స్ట్ నుంచి ఏంది, ఏ కంపెనీకి భూమి అవసరం ఆ కంపెనీ ఈ కంపెనీకి కావాలి, ఈ కంపెనీ తీసుకుంటుంది అని చెప్పి తర్వాత తీసుకుంటాను అంటారు. అట్లా ఒకేసారి తీసుకుంటే జనం భయభ్రాంతులకు గురవుతారు. ఏంది ప్రభుత్వం తీసుకున్న మమ్మల్ని ఏం చేస్తుంది అనే ఆలోచన. అందుకని చాలా జాగ్రత్త